కూర్చోండి. ఐఎమ్ కంఫర్ట్ హియర్. మీరు అక్కడ కూర్చోండి. ఏయ్ లే, అక్కడ కూర్చోబే. ఎక్స్ట్రా చేస్తున్నా. ఈ బెడ్ నాది. అంటే పెళ్ళైన తర్వాత మనదవుద్ది కదా అని. నాకు ఇష్టం లేదు. నువ్వు అలా చెప్తావని మీ నాన్న చెప్పాడు. నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? నాకు 10 మంది ఉన్నారు తెలుసా? బాయ్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ స్ట్రైట్. నాతో నువ్వు టార్చర్ పడలేవబ్బా. నాకు పేషెన్స్ ఎక్కువ. అమావాస్యకి పౌర్ణమికి నాకు మెంటల్ వస్తుంది. ఆ 2 రోజులు నా ఫ్రెండ్స్ రూమ్ లో పడుకుంటా. కోపం వస్తే కరుస్తా. నేను ఇంజెక్షన్ వేయించుకుంటా. రే తిక్క పకోడి, ఇన్ని చెప్పిన నేనే కావాలంటావేంటి నువ్వు? పకోడే తిందామని హోటల్కి వెళ్తే పకోడే తింటాం కానీ పులిహార తినలే కదా. ప్లీజ్, నా డ్రీమ్స్ నాకున్నాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి. జర్మనీ కదా, పెళ్ళైన తర్వాత జర్మనీ కాకపోతే జార్ఖండ్ వెళ్ళు. ఐ విల్ సపోర్ట్ బేబీ. నేను అక్కడే సెటిల్ అయిపోతే ఉండు, ఇక్కడ నేను చూసుకుంటా. మరి పెళ్ళెందుకురా నీకు? నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉంటే పిల్లలు ఫోన్ లో పుడతారా? ఓహోహోహో, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నేను అడిగిన దానికంతా నువ్వు ఓకే చెప్పేస్తే రేపు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని